జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీ 10వ స్థానంలో ఉన్నారు. రాహు గారి దృష్టి కుజుడి మీద పడబోతోంది. కుజుడి దృష్టి రాహు మీద పడబోతోంది. కెరియర్ పరంగా శత్రువులు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగాను మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ. 7వ స్థానం మీద శని గారి దృష్టి పడబోతోంది. శని వృశ్చిక లగ్నానికి అస్సలు యుగకారుడు కాడు. దాని మూలంగా ఆయన 3వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తున్నారు, శుక్రుడిని కూడా చూస్తున్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని, ముఖ్యంగా 13వ తారీఖు నుంచి శని వక్రగతి పొందబోతున్నాడు. దాని మూలంగా ఇంకా బలంగా ఉంటాడు శని. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఖచ్చితంగా డివోర్స్ దాకా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలహీనంగా ఉంటారో. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ స్థానాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నారు. కుటుంబ వ్యక్తులతో గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్య భగవానుడు మీ 10థాధిపతి అయి కర్కాటక రాశిలోకి రాబోతున్నారు. కెరియర్ పరంగా శుభవార్త వింటారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు. 17వ తారీఖు నుంచి మాత్రం కెరియర్ పరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.